అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ఎట్లా పనులు చేసినట్టు ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ డీటెయిల్ టు డీటెయిల్ అయితే మాట్లాడేసుకుందాం. సో అదేవిధంగా చాలా మంది ధూల్పేట కానీ, నాగోల్ కానీ, ఉప్పల్ కానీ, పెద్దంబర్పేట కానీ చాలా అంటే ఏరియాలో గణేష్ కావాలి వీడియోలు తీసి పెట్టండి అంటున్నారు. సో తీసి పెడితే అసలు వ్యూస్ అయితే అసలు రావట్లేదు. సో మీకు కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో అంతమంది ఏ ఏరియా గణేశుడు, ఎక్కడ గణేశుడు కావాలో మీరు కింద కామెంట్ చేస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళి తీస్తారు. సో తీసిన విధంగానే మీరు చూస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి పైన అయితే 7 పాములు ఉంటాయి కదా, 7 పాముల దగ్గర 5 పాములు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్ ఉన్న శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి ముందర డిజైన్ లాంటిది అయితే వెల్డింగ్ చేస్తున్నారు. అండ్ వెల్డర్కి సంబంధించి దాదాపు 15 మంది ఉన్నారు కదా, 15 మందిలో నుంచి దాదాపు ఒక 10-11 మంది అయితే వెళ్ళిపోయారు. ఓన్లీ ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరిగా వీడియో తీసుకుంటూ మాట్లాడదాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 10th ఆగస్టు 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. సో మీకు ఒక క్వశ్చన్ వేస్తా, అది నిజమా అబద్ధం అయితే కింద కామెంట్ చేయండి. అది ఏంటంటే మనకు మొన్న ఒక 3 రోజుల క్రితం వరకు చాలా ఫాస్ట్గా అయితే వర్క్లు అవుతున్నాయి అనిపించింది నాకు కళ్ళతో చూస్తుంటే ఇక్కడ. సో ఇప్పుడే నిన్న నుండి చూస్తుంటే చాలా స్లోగా వర్క్స్ అవుతున్నాయా అనేసి అయితే నాకు డౌట్ వస్తుంది. అది మీకు కూడా అట్లా అనిపిస్తుందా లేదా నాకు ఒక్కరికి అనిపిస్తుందా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనం ఖైరతాబాద్ గణేశుని పైన ఏవైతే నాగుపాములు ఉన్నాయో ఆ నాగుపాములు 7 నాగుపాములలో మనకు 5 నాగుపాములు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని కిరీటం పైన ఏదైతే చాలా పెద్దగా అయితే మనకు ఒక డైమండ్ రూపంలో అయితే రాబోతుంది అనమాట. అది కూడా మొత్తం ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. అంటే ఫినిషింగ్ అయిపోయింది, అంటే సెకండ్ కోటింగ్ వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. థర్డ్ కోటింగ్ సంబంధించిన మట్టి వర్క్స్ ఒక్కటే ఉంది. ఆ థర్డ్ కోటింగ్ అంటే ఏం లేదు, ఫినిషింగ్ వర్క్. ఆ ఫినిషింగ్ వర్క్ చేసిన వెంటనే మన కలరింగ్ పనులు కూడా అయిపోతాయి అనమాట. కలర్ పని చేసే వాళ్ళు కూడా నాకు తెలిసి భీమవరం నుంచి రాబోతున్నారు అనేసి అయితే నాకు అంటే నాకు తెలిసినంత వరకు అక్కడ నుండి వస్తారు అనేసి అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తే ఖైరతాబాద్ గణేశుని కళ్ళు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఆయన తొండం పైన ఖైరతాబాద్ గణేశుని ఒక పోస్టర్ పెట్టిన అనమాట రూపం. ఆ రూపం చూసుకుంటూ ఖైరతాబాద్ గణేశుడు పోస్టర్లో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఫేస్ కట్ రావాలి, అదేవిధంగా కళ్ళు రావాలి, కిరీటం రావాలి, చెవుడు రావాలి అనే విధంగా అయితే తీర్చిదిద్దుతున్నారు. అండ్ ఇక్కడ కొంచెం సైడ్కి చూసుకుంటే మనకు అమ్మవార్ల ఫేస్లో చూపిస్తాను మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో. కొంచెం రోడ్ దాటాలి, వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, అమ్మవారి ఫేస్లు కనిపిస్తున్నాయి కదా మీకు. సో క్లియర్గా అయితే 4 ఫేస్లు, అంటే స్వామివారి మన వినాయకుని ఫేస్తో పాటు అమ్మవార్లు అయితే 3 ఫేస్లు కనిపిస్తున్నాయి. 3 ఫేస్లు కూడా చూసుకుంటే మనకు పైన కనుబొమ్మలు, అదేవిధంగా అమ్మవార్ల ముక్కు కానీ అండ్ నోరు, అంటే పైన మనకు నుదుటు, కిరీటం అన్ని క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి చూడండి. అండ్ కిరీటం లోపల నుంచి మనకు హెయిర్ కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది చూడండి అమ్మవార్లకు సంబంధించి. అండ్ స్వామివార్లు త్రిమూర్తులకు సంబంధించి విష్ణు, మహేశ్వర, బ్రహ్మకు సంబంధించి మనకు ఫేస్లో అయితే అక్కడ కట్టలు అడ్డం వచ్చినాయి కాబట్టి సరిగా కనిపించట్లేదు. అండ్ అదేవిధంగా నాకు పోస్టర్, అంటే మన తమ్నెల్లో మీరు చూసుకున్నట్లయితే మనకు కొంచెం క్లోజ్అప్ తమ్నెల్ అయితే పెడుతున్నాను, అందులో అయితే మీకు క్లియర్గా కనిపించవచ్చు. అండ్ అదేవిధంగా కొంచెం కింద చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేశుని లడ్డుకు సంబంధించి ఏవైతే లడ్డు చేయి దగ్గర ఏవైతే 6 చేయిలు, అదేవిధంగా లడ్డుతో పాటు 7 చేయిలు ఉన్నాయో ఆ 7 చేయిలకు సంబంధించి మేకింగ్, అంటే సెకండ్ కోటింగ్ వర్క్ అయితే దగ్గరకు వచ్చిందనమాట. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ సరిగా అంటే లేవు, కొంచెం చెప్పండి అనేసి అయితే అంటున్నారు. సో బ్రదర్ అది కొంచెం ఓన్లీ ఫస్ట్ కోటింగ్ మట్టి పని చేసి మాత్రమే ఫింగర్స్ పెట్టారు. ఇంకా సెకండ్ కోటింగ్ ఉంది, థర్డ్ కోటింగ్ ఉంది. ఫినిషింగ్ వర్క్లో మొత్తం సెట్ అయిపోతే ఒక్కసారి ఇంకొక 27 డేస్ అంటే 26 డేస్ ఆగండి. వినాయక చవితి ఉంది, 3 రోజులు ఉంది అన్నప్పుడే మన ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. అద్భుతంగా అయితే ఉంటాడు అనమాట. సో ఇంత పెద్ద గణేశుడు రెడీ చేయాలంటే చాలా కేర్ తీసుకున్నారు, చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే మనకు లడ్డు చేతితో పాటు ఇక్కడ మన గద పట్టుకున్న చెయ్యి. అండ్ అదేవిధంగా అంటే గద అంటే చిన్న గద అనమాట. చాలా మంది ఇంకోటి అడుగుతున్నారు పెద్ద గద అనేది. ఇక్కడ ఈ టైంలో అంటే ఈ ప్లేస్లో మన రావుకేతు ఉన్నారు కదా, ఈ రావుకేతు వెనకాల మనకు లడ్డు చేయి వెనక నుంచి పట్టుకున్న విధంగా అయితే అంటే పోస్టర్లో ఉంది కదా, అది రావట్లేదు అనేసి అయితే అడుగుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం పోస్టర్లో ఉన్న విధంగా ఎగ్జాక్ట్ 100% అయితే రాదన్నమాట. ఓన్లీ ఖైరతాబాద్ గణేశుడు ఓన్లీ నమూనా మాత్రమే, అంటే ఆ పోస్టర్లో ఉన్న విధంగా మాత్రమే ఖైరతాబాద్ గణేశుడు రాబోతుంది అనేసి అయితే మనకు ఒక అంచనా అన్నమాట. అంతేగాని మొత్తం సేమ్ టు సేమ్ అదే వస్తాడు అనేసి అయితే వస్తాడు అనేసి అయితే లేదన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆశీర్వదించే చేయి కూడా చూసుకుంటే అక్కడ కూడా మనకి వేళ్ళు కూడా మంచిగా లేవు బ్రదర్, చెప్పండి అని ఇక్కడ కూడా మనకు కామెంట్ చేసారు. సో ఇంకా ఫినిషింగ్ టచ్ అదే చెప్పాను కదా, ఇంకా సెకండ్ కోటింగ్ ఉంది, థర్డ్ కోటింగ్ ఉంది. సో అందులో అయితే మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట. ఒకసారి ఇక్కడ నుండి చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేశుని ఫేసు అది 14 చేతులు ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో చూడండి. అండ్ ఇక్కడ భుజ భాగం నుంచి అండ్ ఇక్కడైతే మన తొండం భాగం ఉంది, అక్కడ ఇంకా ఫస్ట్ కోటింగ్ వర్క్ మాత్రమే ఉంది, ఇంకా సెకండ్ కోటింగ్ అనేది స్టార్ట్ చేయలేరు అనమాట. ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళేసి పాదాల దగ్గర వర్క్ ఎట్లా జరుగుతుంది ఏందనేసి అయితే చూద్దాం. అండ్ చాలామంది భక్తులు అండ్ ఎక్కడెక్కడో విలేజెస్ నుంచి అండ్ పక్క రాష్ట్రాల నుంచి అయితే వచ్చి దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు అనమాట. ఇక్కడికైతే నిన్న నుంచి అయితే నేను చాలా పబ్లిక్ని చూస్తున్నా, లేడీస్ని కావచ్చు, చాలామందిని చూస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రావుకేతుకు సంబంధించి విగ్రహాలు చూడండి.
ఇక్కడ కూడా ఇంకా సెకండ్ కోటింగ్ అయితే కాలేదు, సారీ థర్డ్ కోటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా థర్డ్ కోటింగ్లో మనకు ఫినిషింగ్ వర్క్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు మనకు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి విగ్రహాలు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి సో ఓన్లీ పైన చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన మనకి ఏదైతే డిజైన్ ఉందో ఈ పైన మొత్తం డిజైన్ అనేది పెడుతున్నారు. నిన్ననే మనకు రెడీ చేసి పెట్టడం అయితే జరిగింది. ఈ డిజైన్ కనిపిస్తుంది కదా, ఇదంతా అంటే ఏదైతే మనకు శివపార్వతుల కళ్యాణం ఉందో ఆ కళ్యాణానికి సంబంధించి పైన మొత్తం డిజైన్ అనేది ఇనుముతో రెడీ చేసి తీసుకొని వచ్చి అక్కడ వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సైడ్కి మనకు కుండల విధంగా అయితే రెడీ చేసి పెట్టారు. ఆ కుండలది అయితే వెనకాల మొత్తం ఫస్ట్ కోటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, మట్టి వర్క్. ఇంకా థర్డ్ కోటింగ్ అది కావాలి ఇంకా. అండ్ వెనకాల ఇక్కడైతే ఇంకా మట్టి పెట్టలేరు. నాకు ఒక డౌట్ ఏంటంటే అక్కడ మట్టి పెడతారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్గా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఒకవేళ మట్టి పెట్టేది ఉంటే ఇప్పటికే పెట్టేసేటోళ్ళు, కానీ ఇంకా పెట్టలేదంటే అక్కడ పెడతారా లేదా అనేసి డౌట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ షాల్వాకు కూడా సేమ్ ఫస్ట్ కోటింగ్ వర్క్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి సంబంధించి అయితే మొత్తం పెట్టేసారు. అండ్ మనకు నిమజ్జనం టైంలో ఇది పగలగొట్టి బయటకు అయితే తీసేసి తీసుకుపోతారనమాట. సో ఇప్పుడైతే మనకు వర్క్ అయితే కొంచెం టీ బ్రేక్ అయితే అయిందన్నమాట. టీ బ్రేక్లో మనలో అయితే టీ బ్రేక్ తాగుతున్నారు. సో అదనమాట. సో ఇక్కడ చూసుకుంటే బాలరామునికి అయితే మనకి ఇంకా కొంచెం థర్డ్ కోటింగ్ అయితే కాలేదు, ఇంకా సెకండ్ కోటింగ్లో ఉన్నాడు. అది కూడా మనకి ఓన్లీ ఏదైతే వరిపొట్టు ఉందో ఆ వరిపొట్టుతోనే చేసాడు. ఇప్పుడు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే స్వామివారికి ఇక్కడ ధోతికి సంబంధించి డిజైన్ పెట్టారు. అంటే ఏదైతే ముడతలు ఉంటుందో అది మాత్రమే ఉంది, ఇంకా టోటల్గా అయితే పెట్టలేదన్నమాట. అంటే ఇంకా థర్డ్ కోటింగ్ సంబంధించిన వర్క్ అయితే కాలేదు. ఇక్కడ ఒక్కసారి ధోతిని చూడండి, మొత్తం జూమ్లో చూపిస్తున్నాం మీకు. ధోతి చూడండి, సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక్కసారి మూషికవాణాన్ని కూడా చూడండి. మూషికవాణం తోక తీసి చేతులు అయితే పెట్టారు. కొంచెం కింద అయితే కొంచెం వర్క్ అయితే ఉంది కదా, ఆ వర్క్ సంబంధించి అయితే వర్క్ కొంచెం తోక అడ్డం వస్తుంది అనే ఉద్దేశంతో అయితే కొంచెం తీసి చేతులు అయితే పెట్టారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే మనకు ఇంకా సెకండ్ కోటింగ్ మట్టి పెట్టేసి విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టారు. ఇంకైతే టోటల్గా అయితే రెడీ చేయలేదు అనమాట ఇంకా థర్డ్ కోటింగ్కి సంబంధించి. అండ్ ఇక్కడ థర్డ్ కోటింగ్కి సంబంధించి మట్టి అయితే రెడీ అవుతుంది అనమాట. సో మొత్తం వర్క్ మొత్తం ఈ మట్టితోనే రెడీ చేస్తారు. అంటే వర్క్ మొత్తం అంటే మెయిన్ ఫైనల్ వర్క్ అనమాట. ఆ మెయిన్ ఫైనల్ వర్క్ అంటే షేప్ అనేది ఒకటి కలర్ వేయాలంటే మెయిన్ థర్డ్ కోటింగ్లోనే ఉండాలన్నమాట. ఇది మన కన్ను బొమ్మలు కావచ్చు, కన్ను రెప్పలు కావచ్చు, లోపల ఉన్న గుడ్లు కావచ్చు, అదేవిధంగా పాము కావచ్చు, పాము కళ్ళు కావచ్చు, చిన్న అయినా సరే ఈ మెయిన్ కోటింగ్ మట్టితోనైతే రెడీ కాబోతున్నాయి అనమాట. కనిపిస్తుంది కదా. సో ఇది మెత్తగా చాలా పల్చగా చాలా నీట్గా చాలా క్లీన్గా అయితే చేస్తారనమాట. థర్డ్ కోటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను, మీకు చాలా అంటే మీకు అయితే చాలా అర్థమైపోతుంది. సో ఇదన్నమాట ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఈవినింగ్ అప్డేట్ అయితే. సో ఈ రోజు అయితే నాకు ఎక్కువ అప్డేట్లు అయితే కనిపిస్తలేవు. అండ్ ఇక్కడ మండపాల దగ్గర అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టారు. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ముందర మనకి ఎంట్రన్స్ కోసం ఒక డిజైన్ లాగా అయితే పెట్టారు అనమాట. ముందర కనిపిస్తుంది కదా మీకు, ఈ డిజైన్ లాగా అయితే పెట్టేసారు ఇక్కడ. అండ్ వెల్డర్స్ అన్న వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళతో పాటు ఒక 4-5 మంది ఉన్నారంట. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. సో వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే వెళ్ళేటప్పుడు వీడియో తీస్తుండే. సో వీళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. ఇక వీళ్ళది కూడా ఇక్కడ వెల్డింగ్ పని అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఇక వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు కూడా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిమజ్జనం టైంలో వస్తారనమాట. సో ఫుల్ ఎండ కొడుతుంది. ఒక్కసారి చూడండి ఖైరతాబాద్ చుట్టుపక్కల ఎట్లుందో. పొద్దుగాల అయితే ఫుల్ చలి పెడుతుంది. ఇక మార్నింగ్ టైంలో అయితే పొద్దుగాల మార్నింగ్ టైంలో చలి పెడుతుంది. ఇక ఈవినింగ్ టైంలో అయితే ఎండతోనైతే సంపి పడేస్తుంది ఎండ. సో ఇక్కడ ఫైనల్ కట్అవుట్ అయితే చూసుకే ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకా లాస్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఖైరతాబాద్ గణేశుని పోస్టర్ ఏదైతే కనిపిస్తుందో పోస్టర్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే గద రాలేదని చాలామంది అడిగారు. ఆయన వెనకాల బాడీ రాలేదని అడిగారు. ఆయన తొండ మీకు వచ్చిందని అడిగారు. ఇంకా ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయి ఏంటనేసి కింద కామెంట్ చేయండి. పోస్టర్కి అండ్ గణేశునికి ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో పోస్టర్ గురించి అడిగినప్పుడు కూడా నాకు చెప్పింది అంటే మన కంపెనీ మెంబర్స్ కూడా చెప్పింది ఏంటంటే ఎగ్జాక్ట్ పోస్టర్లో ఉన్న విధంగా అయితే రాదు. పోస్టర్ అనేది ఓన్లీ నమూనా, ఈ విధంగా ఖైరతాబాద్ గణేశుడు ఉండబోతుంది అనేసి మాత్రమే, అంతేగాని సేమ్ టు సేమ్ వస్తాడు అనేసి అయితే కాదు అనేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న ప్రజెంట్ అప్డేట్లు. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ.